హలో అండి. క్యాలీఫ్లవర్ మసాలా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. రోటీ చపాతీ అన్నంలోకి చాలా బాగుంటుంది. సింపుల్గా చేసుకోవచ్చు. మీడియం సైజ్ క్యాలీఫ్లవర్ తీసుకుని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని రెడీగా పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెలో నీళ్ళు వేసుకుని ఈ విధంగా వేడి చేసుకోవాలి. వేడైన నీటిలో పావు టేబుల్ స్పూన్ పసుపు, మీ రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవాలన్నమాట. చూడండి, ఈ విధంగా ఇలా వేసుకుని కట్ చేసుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలు వేసుకుని 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఏవైనా పురుగులు ఉన్నా కూడా కిందకి చక్కగా వెళ్ళిపోతాయి అన్నమాట. మీడియం సైజ్ అండి ఇది. చూడండి, ఇలా ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోండి. ఎక్కువగా ఉడికించుకుంటే ముక్కలు మనకి మెత్తగా అయిపోతుంది, కర్రీ కూడా మనకి ముద్దలా అయిపోతుంది అన్నమాట. ఒక 2 నిమిషాలు చూడండి, ఈ విధంగా ఉడికితే చాలు. ఇప్పుడు ఈ నీటిని వడగట్టేసుకోవాలన్నమాట. జల్లెడ ఏదైనా పెట్టుకుని ఇలాగా వడగట్టేసుకోవాలి, నీరు కిందకి జారిపోతాయి. ఇప్పుడు కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. నూనె బాగా వేడైన తర్వాత 1 ఇంచు దాల్చిన చెక్క, 2 లవంగాలు, 1 యాలక వేసుకోవాలి. కట్ చేసిన పచ్చిమిర్చి ఒక 2. పచ్చిమిర్చి కాస్త వేగిన తర్వాత పెద్ద సైజు ఉల్లిపాయ చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఎర్రగా వేగాలన్నమాట. మధ్య మధ్యన కలుపుకుంటూ మీరు బాగా వేయించుకోండి. తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి. చూడండి, ఇలాగ కొద్దిగా కరివేపాకు కూడా వేసుకున్న తర్వాత 1 నిమిషం వేగిన తర్వాత అప్పటికప్పుడు దంచుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్టు 1/2 టేబుల్ స్పూన్ వేసుకోండి. ఎక్కువగా అవసరం లేదు, మీడియం సైజు క్యాలీఫ్లవర్ తీసుకున్నాం కనుక. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 టేబుల్ స్పూన్ వేసాక పచ్చిదనం పోయేంత వరకు కూడా మనం వేయించుకోవాలన్నమాట బాగా. సింపుల్గా చేసుకున్న ఈ క్యాలీఫ్లవర్ కర్రీ చాలా చాలా రుచిగా ఉంటుందండి. తర్వాత మీ రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోండి, కారం కూడా వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ వేసానండి నేను. 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి. ఇలా 3 వేసిన తర్వాత ఒక 2 నిమిషాల పాటు ఈ విధంగా వేయించుకున్నాక మీడియం సైజ్ టమోటోలు 3 తీసుకుని ముక్కలుగా కట్ చేసుకుని పేస్ట్ వేసుకోవాలి. మీడియం సైజు క్యాలీఫ్లవర్కి 3 టమాటాలు ఖచ్చితంగా పడతాయండి, గ్రేవీ రావాలి కనుక. ఇలా టమాటో గుజ్జు వేసాక నూనె పైకి తేలేంత వరకు కూడా మధ్య మధ్యన కలుపుతూ ఉడికించుకోవాలి. నూనె మనకి పైకి తేలింది కదా, ఇప్పుడు గ్రేవీ కరుస్తూ మనం వాటర్ అన్నది వేసుకోవాలి. 1 కప్పు వాటర్ పోసుకోండి. మరి ఎక్కువగా కూడా వేయక్కర్లేదండి, 1 కప్పు వాటర్ పోసుకోవాలన్నమాట. ఈ విధంగా ఇలా పోసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుని మూత పెట్టుకుని మనం ఒక 3 నిమిషాల పాటు మరిగించుకోవాలన్నమాట. మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ రావాలి కనుక. చూడండి, ఇలా మరిగింది కదా, మనం ఇందాకలా ఉడికిచ్చి పెట్టుకున్నటువంటి క్యాలీఫ్లవర్ ముక్కలు కూడా వేసేసుకుని మనం ఆయిల్ పైకి తేలేంతవరకు మనం ఉడికించుకుంటే ఎంతో రుచిగా ఉంటే క్యాలీఫ్లవర్ కవర్ రెడీ అవుతుంది. చివరిగా మనం కొద్దిగా గరం మసాలా కానీ వేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి. 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకుంటే ముక్కలు వేసాక ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోండి మూత పెట్టుకుని. ఇలా మూత పెట్టేసుకుని ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా 5 నిమిషాల తర్వాత ఒకసారి కలుపుకొని మనం ఒక 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఎంత బాగుంటుందంటే కర్రీ రైస్లోకి, చపాతీస్లోకి అన్నిట్లో కూడా బాగుంటుంది. ఇలా 1/2 టేబుల్ స్పూన్ ఒక గరం మసాలా పౌడర్ వేసుకుని ఒకసారి కలుపుకొని 2 నిమిషాల పాటు ఉడికించుకుని చివరిగా చిన్నగా కట్ చేసుకున్నటువంటి కొత్తిమీరని వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. ఈ కర్రీని ఒక్కసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అలానే మన వీడియోస్ కనుక నచ్చితే మా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. చివరిగా చిన్నగా కట్ చేసేసుకున్నటువంటి కొత్తిమీరని వేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. చూడండి, కాలీఫ్లవర్ ఉడికించుకునేటప్పుడు మరి ఎక్కువగా ఉడికించుకోవద్దు, మెత్తగా అయిపోతుంది. ఒక 2 నిమిషాల్లో ఉడికించుకుంటే చాలన్నమాట. అంతేనండి, ఎంతో సింపుల్గా క్యాలీఫ్లవర్ టమోటా కర్రీ తయారైపోయినట్లే.